హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైల్. నేను మీ సితారా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గర్ల్స్కి ఇష్టమైన బట్టలు అంటే నేనైతే ఫ్రాక్స్ మంచిగా స్టిచ్చింగ్ చేస్తాను. నేను స్టిచ్చింగ్ చేసుకున్న ఫ్రాక్స్ అన్నీ మీకు నేను చూపించబోతున్నాను. ఆ వీడియో అంతా మీరు చూసి మీకు ఏ డ్రెస్ నచ్చిందో లైక్ చేయండి, మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే అస్సలు లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ కలెక్షన్ చూపిస్తాను. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను ఈ ఫ్రాక్స్ అన్నీ నేను స్టిచ్చింగ్ చేసినవి. సో మీరైతే ఈ డిజైన్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఓపికతో చూడండి. వీడియోలో అయితే మీకు ఇవి చూపించబోతున్నాను. ఈ ఫ్రాక్ అయితే నేను కింద భాగంకి గోల్డ్ కలర్ ఒకటి ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇది కొంచెం థిక్గా వచ్చి డిఫరెంట్గా వచ్చింది. పై భాగంకి అయితే నేను బ్లూ కలర్ బెనారస్ క్లాత్ తీసుకున్నాను. సో బ్యాక్ సైడ్ జిప్పు పెట్టాను. బొట్ట చేతులు హ్యాండ్స్ అయితే చూసారు కదా, లాంగ్ బొట్ట చేతులు పెట్టాను. నాకు ఇలా పెద్ద పెద్ద బొట్టలు వచ్చి ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటే చాలా నచ్చుతుంది, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. సో నేను ఈ ఫ్రాక్ని అయితే ఇలా కుట్టుకున్నాను. ఈ గౌన్ కోసం నేను కింద భాగంకి ఒక సారీ తీసుకున్నాను. అంటే ఇదైతే సారీ ఎక్కువ ఫ్రీల్లో వచ్చినట్లు, అదే ఎక్కువ పన్నా వచ్చినట్లు నేను దీనికి పెట్టాను. సేమ్ అన్ని గౌన్లాగే దీనికి కూడా బ్యాక్ సైడ్ జిప్పు పెట్టాను. ఈ గౌన్కి అయితే నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టాను. ఇది పై భాగంకి మనం తీసుకున్నాం కదా, ఇదైతే నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెట్ పైన కొంచెం వర్క్ చిప్స్ వర్క్ వచ్చింది. ఇది కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది పైన, అంటే కొంచెం ఎండలో వేసుకునేటప్పుడు రఫ్గా అనిపిస్తుంది, కానీ చూడడానికి మంచిగా అనిపిస్తుంది. నేను ఈ ఫ్రాక్ అయితే ఫ్రంట్ రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ జిప్పు పెట్టాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా నేను కింద భాగంకి ఒక సారీ తీసుకున్నాను. అంటే సారీ అయితే మనం సారీ తీసుకోవచ్చు, లేదా ఒక 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకోవచ్చు. నేను దీనికోసం 6 మీటర్స్ ఉండే సారీ తీసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఫ్రిల్స్ హ్యాండ్స్ పెట్టాను, ఇలా కొంచెం క్యూట్గా డిఫరెంట్గా ఉంటుందని. పై భాగం గ్రీన్ కలర్ ఉంది కదా, ఇదైతే నేను బెనారస్ క్లాత్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ జిప్పు పెట్టాను. అన్ని గౌన్లకి నేను జిప్ ఎందుకు పెడతానంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని జిప్పు పెడుతూ ఉంటాను. ఈ ఫ్రాక్ చూసారు కదా, బ్లాక్ అండ్ రెడ్, చాలా కలర్ఫుల్గా డిఫరెంట్గా ఉంటుంది కదా. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ గౌన్ కోసం నేను ఈ పై భాగంకి అయితే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీంతో నేను హ్యాండ్స్ ఇలా చిన్న కుర్చీలు ఫ్రిల్స్ లాగా పెట్టాను, కొంచెం కొత్తగా ఉంటుందని. కింద భాగం సేమ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 6 మీటర్స్ అయితే సరిపోతుంది మనకి ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్. కిందన అన్ని గౌన్లకు కూడా నేను జిగ్జా చేసి ఉంచుతాను. అంబ్రెల్లా కటింగ్ చేస్తాం కాబట్టి దీనికి జిగ్జా బాగుంటుంది. నెక్కకి అయితే ఇలా గైస్, ఈ గౌన్ చూసారు కదా, నాకు ఫేవరెట్ గౌన్ ఇది, వైన్ కలర్. ఇది ఏంటంటే నేను సేమ్ అన్ని గౌన్లాగే కిందకి అంబ్రెల్లా కటింగ్ పెట్టాను, జిగ్జా పెట్టా డౌన్లో. దీనికి బొట్టు చేతులు పెట్టాను, నార్మల్ బొట్టు పెట్టాను. సో మనం ఫ్రంట్ చూస్తున్నాం కదా, దీనికి ఫ్రంట్ అయితే నేను ఈ ఫ్రాక్కి ఫ్రిల్స్ లాగా పెట్టాను, కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటుందని. ఇదైతే నేను సొంతంగా ఆలోచించి ఇలా పెట్టుకున్నా, బాగుంటుందని. కొద్ది రోజుల తర్వాత ఆన్లైన్లో ఫ్రాక్స్ కూడా ఇలాగే ఉంటుంది. అంటే చిన్నపిల్లల గౌన్లకి చూస్తుంటాం కదా, సో అలా ట్రై చేశాను ఈ గౌన్కి నేను. ఈ గౌన్ కోసం అయితే నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అంటే ఇది మనకి థిక్గా కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇదైతే నేను 6 మీటర్స్ తీసుకున్నాను. అంటే టోటల్ ప్లెయిన్గా కుట్టేసా, పైన కిందన ఒకే కలర్లా కుట్టేశాను. కిందనైతే ఇలా నార్మల్గా ఉంటుంది. సో ఈ గౌన్ చూసారా, ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది. సో ఈ గౌన్ అయితే నాకు చాలా ఇష్టం. దీనికోసం నేను మా వదిన దగ్గర సారీ తీసుకున్నా. బీరువాల సారీ చూసి ఇది గౌన్కి బాగుంటుందని నేను అప్పుడే ప్లాన్ వేసుకొని అడిగితే ఇచ్చింది. నేను దాంతో గౌన్ కుట్టేసుకున్నాను. దీనికోసం నేనైతే బాహుబలి బొట్టు చేతులు పెట్టాను. నెక్ అయితే రౌండ్ నెక్ పెట్టి నార్మల్ బోట్ నెక్ పెట్టి కుట్టేసుకున్నాను. కిందనైతే ఇలా గౌన్ కుర్చీలు పెట్టాను. కిందన బార్డర్ కూడా వచ్చింది. బార్డర్ చూసారా, చాలా నీట్గా మంచిగా కనిపిస్తుంది కదా. వీటికి కుర్చీలు గౌన్లా కుర్చీలు పెట్టాను నేను, ఫ్రిల్స్. సో అవి మనం లెహంగాకి పెట్టుకుంటాం కదా, అలా డిఫరెంట్గా మంచిగా కనిపిస్తుంది. సో ఈ గౌన్ అయితే నేను ఇలా పెట్టాను. అంటే కిందన బార్డర్ వచ్చిన గౌన్లో మనం ఇలాగే కుట్టుకుంటే బాగుంటుంది. ఈ గౌన్ కోసం అయితే నేను గోల్డ్ కలర్ థిక్గా ఉండే ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అంటే ఈ క్లాత్ పేరేంటో నాకు తెలీదు, కానీ ఈ ఫ్యాబ్రిక్ నాకు నచ్చింది. నేను దీనికోసం టోటల్ పై భాగంకి కింద భాగంకి కలిపి
టోటల్ 7 మీటర్స్ తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ పెట్టాను ఈ ఫ్రాక్కి. ఈ ఫ్రంట్ నెక్ కంటే అది నెక్ సెట్ ఒకటి అంటే మనం నెక్ కుట్టుకుంటాం కదా, అది తీసుకొని కుట్టేసా. బ్యాక్ సైడ్ ఇలా డైమండ్ నెక్ పెట్టి తాడు పెట్టుకున్నాను. సో దీనికి కింద భాగం ఎక్కువ పన్న వచ్చినట్లు నేను కుట్టుకొని ఇలా కిందనైతే జిగ్జాగ్ వస్తుంది. ఈ ఫ్రాక్ అయితే చాలా ఎక్కువ పన్న వచ్చింది. ఇది చాలా మంచిగా డిఫరెంట్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్. సో గైస్ ఇది చూసారా, ఇదైతే నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అంటే ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని కిందన సేమ్ అన్ని గౌన్లాగే మనకు వస్తుంది. మీకు చెప్పలేదు కదా, ఈ గౌన్లన్నింటి కలిపి మనం లోపల అయితే క్రేప్ క్లాత్ లైనింగ్ వేసుకోవాలి. సో ఈ ఫ్రాక్ కోసం అయితే నేను హ్యాండ్స్కి ఇలా డిఫరెంట్గా ఉంటుందని ఈ హ్యాండ్స్ పెట్టాను, పఫ్ హ్యాండ్స్. సో ఇలాగ ఇక్కడ బెల్ట్ కూడా పెట్టాను. ఫ్రంట్ అయితే ఇలా ఫ్రిల్స్ పెట్టాను, కుర్చీలు కొంచెం క్యూట్గా డిఫరెంట్గా ఉంటుందని నేను ఇలా నెక్కకు పెట్టాను. అంటే అన్ని గౌన్లు సేమ్ ఒకేలా కుట్టేస్తే బాగోదు కదా, కొత్తగా ఏమి ఉండదు కదా అని నేను దీనికైతే ఇలా పెట్టాను. కింద భాగం అయితే సేమ్ మనం అంబ్రెలా కటింగ్ తీసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే నేను జిప్పు పెట్టా. అన్ని గౌన్లకు కూడా జిప్ ఉంటుంది, అంటే మనం వేసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉంటుందని నేను అలా అన్ని ఫ్రాక్స్కి జిప్పు పెడుతూ ఉంటాను. సో ఇది స్కై బ్లూ కలర్లో చాలా మంచిగా ఉంది ఈ ఫ్రాక్. ఈ గౌన్ చూసారు కదా, మనకి డార్క్ మెరూన్ అండ్ బ్లాక్ సీక్వెల్లో వస్తుంది. ఈ ఫ్రాక్ అయితే నేను ఇలా హ్యాండ్స్ ఫ్రిల్స్ పెట్టి ఇలా డిఫరెంట్గా పెట్టా. అంటే గౌన్లన్నీ కొంచెం ఒకేలా అనిపిస్తుంది, కానీ హ్యాండ్స్ కొంచెం మారుతున్నాయి. ఒక్కొక్క గౌన్కి ఒక్కొక్కలా పెట్టుకున్నాను. బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ ఇలా డిఫరెంట్గా పెట్టి పైన హుక్ పెట్టుకున్నాను నేను. అంటే ఇలా వెరైటీగా ఉంటుందని పెట్టాను. ఈ గౌన్ అయితే నేను ఫ్యాబ్రిక్ కొనలేదు, ఇది మా అక్క దగ్గర నుంచి ఓల్డ్ సారీ తీసుకొని ట్రై చేశాను. సో గైస్ చూసారు కదా నా వీడియో. సో ఈ వీడియో అంతా చూసారు కదా, ఇందులో మీకు ఏ గౌన్ నచ్చిందో, నా స్టిచ్చింగ్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గైస్. నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మీకు వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి, నా వీడియోస్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని చూసి లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. బాయ్ గైస్.